బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ జరగనుంది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. హైవేను బ్లాక్ చేయకూడదంటూ సూచించింది కోర్టు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ కోర్టు ఇప్పటికే సూచించింది. 17 రోజులుగా అనుమతిపై నిర్ణయం ఎందుకు తీసుకోలేదని పోలీసు శాఖను ప్రశ్నించింది హైకోర్టు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ సభ నిర్వహిస్తూ ఉంది. ఈ క్రమంలోనే సభకు ఇన్ని రోజుల పాటు అనుమతి రాలేదు. ఇప్పుడు అనుమతి వచ్చింది. హైకోర్టు అనుమతి ఇచ్చింది, బట్ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఇంతకీ పూర్తి స్థాయిలో ఉన్న కండిషన్స్ ఏంటి అండ్ ఈ సభలో బీఆర్ఎస్కి ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చిందా? ఇన్ ద సెన్స్ ఇటువంటి కమెంట్స్ ఉండకూడదు, లేకపోతే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు, ఇటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది. డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు సంబంధించి ఓకే, మరి కాసేపట్లో మధు జాయిన్ కాబోతున్నారు. రేపు ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల్లో సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహించబోతూ ఉంది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. హైవేను బ్లాక్ చేయొద్దు అంటూ కూడా డైరెక్షన్స్ని పాస్ చేసింది హైకోర్టు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ ఇటు కోర్టు సూచించింది. 17 రోజులుగా అనుమతి రాలేదు. 17 రోజులుగా అనుమతి ఇవ్వలేదు పోలీసు శాఖ. దీంతో ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, అనుమతిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, ఏదో ఒక నిర్ణయం చెప్పాలి కదా, ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా పోలీసు శాఖను ప్రశ్నించింది హైకోర్టు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ సభ నిర్వహిస్తూ ఉంది. మరి ముఖ్యంగా యువతకు ఇచ్చిన హామీల విషయంలో ఎందుకు నెరవేర్చలేదు? ఇటు శాంతియుతంగా మేము ఇక్కడ నిరసన చేసుకుంటాం, నిరసన చేపడతాం అంటూ సభను నిర్వహించుకుంటున్నామంటూ బీఆర్ఎస్ ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు మేము రాజ్యాంగబద్ధంగానే మేము సభ నిర్వహించుకుంటాం, ఎటువంటి శాంతి సమరస్యానికి ఇబ్బంది తలెత్తకుండా మేము సభ నిర్వహించుకుంటామని చెప్పి ఇటు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది బీఆర్ఎస్. దీంతో కొన్ని షరతులతో కూడిన డైరెక్షన్స్, కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటి, ఏ ఉన్నాయి, డీటెయిల్గా తెలుసుకుందాం. సో దీని మీద మీరు విజువల్స్ చూస్తూ ఉన్నారు. సరూర్ నగర్లో సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. స్టేజ్ని సెట్ చేస్తూ ఉంది బీఆర్ఎస్. ఎప్పుడైతే కోర్టు నుంచి అనుమతి వచ్చిందో వెంటనే ఆ ఏర్పాట్లను శరవేగంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ విజువల్స్ చూడండి, ఇంతవరకు కాస్త నెమ్మదిగా మందకొడిగా జరిగాయి పనులు, కానీ ఇప్పుడు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆఖరి నిమిషంలో పర్మిషన్ రావడం, కోర్టు పర్మిషన్ ఇవ్వడం, దీంతోపాటు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సభ నిర్వహించుకో అని చెప్పి హైకోర్టు చెప్పడంతో హైకోర్టు డైరెక్షన్లో పర్మిషన్ వచ్చింది కాబట్టి మరింత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఏర్పాట్లు చేసుకుంటుంది బీఆర్ఎస్. ఇప్పటికే షామియాస్ను వాటిని బిల్డ్ చేసుకుంది, ఇప్పటికీ డైరెక్షన్స్ ఇచ్చుకుంది కార్యకర్తలకి. కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ని కార్యకర్తలకు పాస్ ఆన్ చేసింది. వాటికి తదనుగుణంగా నడుచుకుంటూ సభ నిర్వహించుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటూ చెప్పుకొచ్చింది. యువతకు సంబంధించి బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ రేపు సరూర్ నగర్లో నిర్వహించబోతూ ఉంది. కాంగ్రెస్ యువతకిచ్చిన హామీల విషయంలో ప్రస్తుతం నిలదీయబోతున్నాం అంటూ బీఆర్ఎస్ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ యువతకిచ్చిన హామీ ఏంటి? ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని చెప్పుకొచ్చింది. దాంతోపాటు అనేక అంశాలు కూడా ఉన్నాయి. నేరుగా గ్రౌండ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. సో దాని మీద మాట్లాడుకుంటున్న సందర్భం, గత కొద్ది రోజులుగా కాళేశ్వరం ఇష్యూ ఇటు తెలంగాణలో ఇటువంటి హాట్ టాపిక్గా మారిందో మనం చూసాం. మేడిగడ్డ సెంట్రిక్గా అక్కడ వాటర్ అంశం, మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగితే వాటర్ని ఎందుకు ఎత్తిపోయటం లేదు అనేది ఇప్పుడు ఈ అంశం తీరు చర్చనీయాంశంగా మారుతున్న సందర్భంలో కాళేశ్వరం చుట్టూతా రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు యువత విషయంలో, ఎందుకంటే యువ వికాసం అంటూ కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. దాంట్లో ఏంటి, అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పి ప్రకటించుకొచ్చింది. దాంతోపాటు అర్హులైన నిరుద్యోగ యువతకు కనీసం అంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. విద్యార్థులకు భరోసానిచ్చింది. అంటే డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ చదివే ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అని చెప్పి, దాంతోపాటు ఫీజు రీఎంబర్స్మెంట్ అందిస్తామని చెప్పి చెప్పుకొచ్చింది. ఇలా వీటి గురించి ఈ అన్ని అంశాలను, దాంతోపాటు బీఆర్ఎస్ ఈ మధ్య
చెబుతున్న మాట ఏంటి? 420 అంటే 420 హామీలు ఇచ్చింది. ఆ హామీల విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉందో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇటు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి ప్రశ్నను సంధిస్తూ ఉంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే 420 హామీలు అంటూ ఉంది బీఆర్ఎస్. మరి దీని మీద కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తూనే ఉంది. రేపు సరూర్ నగర్ వేదికగా ఎటువంటి కమెంట్స్ ఇవ్వబోతూ ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి ఇష్యూస్ని లేకపోతే ఎటువంటి అంశాలని ఇటు బీఆర్ఎస్ చెప్పాలనుకుంటూ ఉంది, ఏం చెప్పబోతూ ఉంది, అండ్ అనుమతి వచ్చిన సందర్భంలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్తో లేకపోతే ఎటువంటి డైరెక్షన్స్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి, ఎటువంటి అంశాలు అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది, ఎటువంటి డైరెక్షన్స్ పాస్ ఆన్ చేయడం జరిగింది హైకోర్టు బీఆర్ఎస్కి? అంటే ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మల్కాజ్గిరి కమిషనరేట్కి సంబంధించినటువంటి దాని నుంచి కొన్ని అనుమతులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీని అడిగింది. ఫైర్ సేఫ్టీ, ట్రాఫిక్, తర్వాత పార్కింగ్కి సంబంధించినటువంటి సదుపాయం ఉందా, వీటన్నిటిని అడిగేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడే కోర్టు అనుమతి ఇచ్చింది. మాట్లాడదాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అంటే చాలా రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. లైవ్లో ఉన్నాం, మనం లైవ్లో ఉన్నాం. కోర్టు అనుమతి ఇచ్చింది. ఏం చెప్తారు? ఇచ్చింది. ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పి కోర్టును తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినా కూడా గౌరవ న్యాయమూర్తి గారు న్యాయం వైపు, ధర్మం వైపు, నిజం వైపు నిలబడ్డారు. మాకు చాలా ఆనందంగా ఉంది. రాజ్యాంగం వైపు నిలబడ్డారు. లిమిటేషన్స్ ఏమైనా పెట్టిందా కోర్టు? ఇందాక చెప్పిందంటే ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి, నిబంధనలు ఏమున్నాయి? ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దు, అదేవిధంగా నేషనల్ హైవే బ్లాక్ చేస్తారు అని చెప్పి ఆ ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెప్పినప్పుడు అట్లా బ్లాక్ చేసే ఆలోచన ఏమన్నా ఉంటే మానుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ అంటే జనాల లోపల అల్లకల్లోలని రేపే ఉపన్యాసాలు అనేది ఇవ్వకుండా ఆగాలి అని చెప్పారు. నిజానికి పార్టీకి అలాంటి సంస్కృతి లేదు, బీఆర్ఎస్ పార్టీకి. నిజానికి ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి సభలకు వర్తిస్తాయి. ఎందుకంటే వారు ప్రతి సభలో కూడా రక్తంతో పొలాలను నింపండి అంటున్నారు, తొండలు అంటున్నారు, లేకపోతే పేగులు అంటున్నారు. ఇవన్నీ కూడా హింసను ప్రేరేపించే భాష వారు మాట్లాడుతున్నారు. అదే విషయం మేము కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము అలాంటి తప్పులు చేయమని చెప్పడం జరిగింది. కోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి భాష మాట్లాడకూడదని కోర్టు రెస్ట్రిక్షన్ పెట్టింది. అంతమించి ఇంకా ప్రభుత్వం రెండవది ఇంకేమన్నదంటే, ఇంతకుముందు రాహుల్ ప్రియాంక గాంధీ గారు ఇక్కడ పెట్టారు, వీళ్ళు కూడా అక్కడే పెట్టాలనుకుంటారంటే గౌరవ కోర్టు ఏం చెప్పిందంటే, ఒక ఫంక్షన్ హాల్లో ఒకరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకరు పెళ్లి చేసుకోకూడదా అనే ప్రశ్న ప్రభుత్వం తరపు న్యాయవాదులను కోర్టు అడిగింది. సో ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టాలని చూసినా కూడా ఇది తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. పెయిడ్ జేఏసీ అనేటువంటి వర్డ్ వాదనల సందర్భంగా మిమ్మల్ని మీ పార్టీ నాయకులే పెయిడ్ జేఏసీ ద్వారా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, ఉద్రిక్తలు అవుతాయి అనేటువంటి అన్నారు. అది నిజంగా నిరుద్యోగుల సమాజాన్ని అంతా కూడా చాలా కించపరిచినట్టు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నిజంగా ఈ జేఏసీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. జేఏసీలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై పోరాటం చేసినారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. 1300 మంది అమరవీరులు, వాళ్ళందరూ కూడా జేఏసీలో భాగమే. మరి వాళ్ళందరినీ అమరుల కించపరిచే ఘోరమైన మాట మరి న్యాయమూర్తి ముందర వారు ప్రభుత్వం తరపు న్యాయవాదులు పెట్టడం జరిగింది. నిజానికి పోరాటాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. పోరాటాలను అణచివేసిన చరిత్ర, పోరాటాలు చేసిన ఉద్యమకారులను కించపరిచే చరిత్ర, చిన్నగా చూపించే చరిత్ర, వాళ్ళ మీద బట్టగాల్చి మీదేసే చరిత్ర కేవలం మరి కాంగ్రెస్ పార్టీకే ఉన్నది తప్ప బీఆర్ఎస్ పార్టీకి లేదు. వాళ్ళ నిజం అనేది, వాళ్ళ మనస్తత్వం అనేది ఇలా కోర్టులో బయటపడ్డది ప్రభుత్వం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు ఈ సభ నుంచి ఏం చెప్పబోతా ఉంది బీఆర్ఎస్ మెసేజ్ ఏంటి? రేపు చూస్తారు కదా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏ విధంగా తెలంగాణ యువతకు ఏ విధంగా ఓదార్పునిస్తారు, అదేవిధంగా ఏ విధంగా ఒక ఉత్తేజపూరితమైన ఉపన్యాసం ఇచ్చి ఏ విధంగా వాళ్ళను రాబోయే రోజుల్లో ఈ తెలంగాణను ఈ దోపిడీ కాంగ్రెస్ పాలన నుండి ఏ విధంగా విముక్తి చేసుకోవాలనే విషయంలో వాళ్ళని ఏ విధంగా కార్యోన్ముఖులు చేస్తారనేది రేపు మీరు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మాటల్లోనే వింటారు. థ్యాంక్ యూ. అయితే సభ సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపు కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్కు కోర్టు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే కోర్టు ఈసారి కొన్ని షరతులను పెట్టడం జరిగింది. ట్రాఫిక్కి సంబంధించి వయలేషన్ ఉండొద్దు, తర్వాత కోర్టు అనుమతులు ఏవి ఇచ్చిందో యాజ్ ఇట్ ఈస్గా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. పార్కింగ్ సౌకర్యానికి సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగొద్దు. నేషనల్ హైవే 7 ఇది జాతీయ
రహదారి 7 కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగొద్దు, హైవే దిగ్బంధనం జరగొద్దు అనేటువంటి. తర్వాత హేట్ స్పీచ్ ఉండొద్దు, రెచ్చగొట్టేటువంటి స్పీచ్ ఉండొద్దు. రేపు చాలామంది తెలంగాణ వ్యాప్తంగా కూడా వేల మంది నిరుద్యోగులు ఇక్కడికి రానున్నారు కాబట్టి రెచ్చగొట్టేటువంటి స్పీచ్ ఉండొద్దు అనేటువంటిది స్టేట్మెంట్ హైకోర్టు చేసింది. ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు, ఎర్రోల శ్రీనివాస్తో కూడా మాట్లాడదాం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో. సో ఎర్రోల శ్రీనివాస్ గారు, హైకోర్టు కొన్ని నిబంధనలు పెట్టింది. ముందుగా గౌరవ న్యాయస్థానానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఎన్ని రకాలుగా సభ జరగకుండా కుట్రలు చేసింది, కుయుక్తులు చేసింది, అడ్డుకోవాలని చూసింది, అనేక అడ్డంకులు చెప్పింది. అయినా కూడా మా నిరుద్యోగుల పక్షాన వాళ్ళ విన్నపాన్ని మన్నించి, పార్టీ పక్షాన మా విన్నపాన్ని మన్నించి ఇలా మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 30 నెలల అనేక సార్లు మొట్టికాయలు వేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. లగచెర్ల కావచ్చు, ఫార్మసిటీ రైతుల గురించి కావచ్చు, లగచెర్ల రైతుల గురించి కావచ్చు, హైడ్రా కావచ్చు, మూసి కావచ్చు, ఇవి ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే ఒక 300-400 సంఘటనలు ఉంటాయి. అయినా ఈ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇలా మేము ఏం అడుగుతున్నాం? ఇక్కడ ఏమైనా విధ్వంసం చేయడానికి వచ్చినామా, లేకుంటే ఏమైనా కులగొట్టడానికి వచ్చినామా? ఇక ఎందుకు వచ్చినాం? 2023లో మీ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే పాపం నిరుద్యోగులు అడగలేదు, వాళ్ళు డిమాండ్ చేయలేదు, దరఖాస్తు పెట్టలేదు, దండం పెట్టలేదు. మీకు మీరుగా మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల భర్తీ చేస్తామని చెప్పిండ్రు. 10 పాస్ అయితే 10,000 ఇస్తాం, 11 పాస్ అయితే 12,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 15,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తాం, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తాం. అదేవిధంగా విద్యా భరోసా కార్డు ఇస్తాం, 10 లక్షల వరకు రుణం తీసుకుంటే మిత్తి లేకుండా ఇస్తామని చెప్పిండ్రు. ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాలలో ప్రైవేట్ కంపెనీలలో 75% లోకలకే కల్పిస్తామని చెప్పి రేపు సభ నుంచి అడగబోతున్నా. తర్వాత ఇంకా మీ మెసేజ్ ఏముండనుంది? ఈ సభ ఉద్దేశం పార్టీ పరంగా ఇవన్నీ క్వశ్చన్ చేస్తారు, ఎట్లాగో మీరేం చెప్పాలనుకుంటారు రేపు సభ? నేను ఏమంటున్నా, ఇవన్నీ ఇచ్చినటువంటి హామీలు ఇలా ఏడాది కాదు 3 ఏళ్ళు అయింది, మాట తప్పిండ్రు. ఇలా మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చుకొని 65,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామంటుండ్రు ప్రభుత్వానికి. కనీసం ఇంగిత జ్ఞానం చెప్పుకోవడానికన్నా అసలు ఎట్లొస్తుంది వీళ్ళకు మనసు? ఇలా మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు మేము ఇంటర్వ్యూలు చేస్తే ఇలా వాటికి 65,000 మేమే ఇచ్చినామంటే మేము ఈ వేదిక నుంచి అడగబోతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి మీరే నోటిఫికేషన్లు ఇచ్చి, మీరే ఎగ్జామ్ పెట్టి, మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంఖ్య ఏందో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఇదే విషయాన్ని 64,000 ఉద్యోగాల చిల్లర మేము ఇచ్చినాము అనేటువంటి స్టేట్మెంట్ చేస్తాము. బల్మూరు వెంకట అంటోడు ఇక్కడ ఇప్పుడు సరూర్ నగర్ స్టేడియానికి వచ్చి మాట్లాడాలి. సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి రేపా డెఫినెట్గా రావాలి. దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రావాలి. నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. 4 ఉద్యోగాలు వచ్చినాయి. ఎవడు మాట్లాడలేదు. వాడు నిరుద్యోగుల 50 లక్షల నిరుద్యోగస్తులటువంటి వాళ్ళ మొత్తం కాళ్ళు అరిగేదాకా, చెప్పులు అరిగేదాకా ప్రచారం చేయించుకొని వాళ్ళ పేరు మీద 4 ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఒరిజినల్గా ఏ నిరుద్యోగికి ఉద్యోగం రాలే. ఈ రాజకీయ నిరుద్యోగులు ఎవరైతున్నాయో వాళ్ళందరూ కూడా అమరవీరుల స్తూపంకి వస్తారా, రేపు ఈ సరూర్ నగర్ స్టేడియంకి వస్తారా, చర్చ పెట్టాలి దమ్ముంటే. 65,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు మేమిచ్చినామా? మా నోటిఫికేషన్ మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చిండ్రా? మీరు నోటిఫికేషన్లు ఇచ్చి ఆర్డర్ కాపీ ఇచ్చిండ్రా? చర్చకు సిద్ధమా అని మేము సవాల్ చేస్తూ ఉన్నాం. కేబినెట్లో 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్స్కి నిర్ణయం తీసుకోవాలనేటువంటి మీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కొద్దిసేపటి క్రితం మాతో మాట్లాడారు. మీరు కూడా డిమాండ్ చేస్తారా? 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలా? స్టార్ట్ అయింది కేబినెట్ మీటింగ్. క్యాబినెట్కు చిత్తశుద్ధి ఉంటే, క్యాబినెట్కు లేదు, అది క్యాబినెట్ కానే కాదు, అది కలెక్షన్ క్యాబినెట్. క్యాబినెట్కు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 2 లక్షల ఉద్యోగాలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ముఖ్యంగా యువతకి ఇచ్చినటువంటి హామీల మీద మేము తప్పైంది అని చెంపలేసుకొని ఇప్పటికైనా 50 లక్షల నిరుద్యోగుల వాళ్ళని పొట్టన పెట్టుకుంది ఈ ప్రభుత్వం. వాళ్ళ జీవితాలను రోడ్ల మీదకి తెచ్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ సరూర్ నగర్ స్టేడియం నుంచే కాంగ్రెస్ పతనం మొదలైంది.
కాంగ్రెస్ పథం మొదలైంది. ఇంకా నిరుద్యోగులను కించపరిచే విధంగా అది ఏమంటారు కాదు అదేంటి పేడ్ చేసి అనేసి కనీసం అనేటోళ్ళకి సిగ్గుశరం ఉండాలి. పేడ్ చేసి నిరుద్యోగులు విద్యార్థులు కాదు, నిరుద్యోగులు కొట్లాడితే మీకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకోటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాబినెట్ అని అంటారు, ఇండియన్ ఎవడ ఇలా ప్రభుత్వం ఇరుకున పడబోతూ ఉంది. మీకు ఓట్లేసి గెలిపించినటువంటి పాపానికి మా నిరుద్యోగులు ఇందిని రాకి చచ్చిపోవాలా? వాళ్ళ శవాల మీద మీరు రాజకీయాలు చేస్తారా? కొంచెమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి షేమ్ అనిపిస్తలేదా? ఇలా నిరుద్యోగులు ఇస్తే కదా అధికారం మీరు తీసుకున్నది. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేసిండ్రు. అసలు వాళ్ళ పుణ్యమాని ఇలా మీరు అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి నిరుద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడినా, విద్యార్థులను కించపరిచే విధంగా మాట్లాడినా ఊరుకునే సమస్య లేదు. డెఫినెట్గా మీ పతనం సరూర్ నగర్ స్టేడియం నుంచే మొదలైంది. రేపు ఈ జరగబోయే యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, యువకులకు, విద్యార్థులకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, పెద్ద ఎత్తున ఈ సభకు తరలిరండి. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలను ఎండగడదాం. తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది మొత్తానికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది, కాకపోతే కొన్ని అనుమతులకు సంబంధించిన విషయంలో కొన్ని నిబంధనలు విధించింది. స్పీచ్ వయలేషన్ ఉండొద్దు, ట్రాఫిక్ ఇబ్బంది కలగొద్దు, అనుమతులు ఏమున్నాయో అనుమతుల ప్రకారమే జరగాలనేటువంటిది 18 రోజుల నుంచి ట్రై చేస్తే సభకు అనుమతి ఇచ్చింది. ప్రజాపాలన అని చెప్తున్నటువంటి వీళ్ళు ఈరోజు నియంత పాలన ఉంది అనేటువంటి స్టేట్మెంట్ కొద్దిసేపటి క్రితం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా. రేపు పెద్ద ఎత్తున సభ స్పీచ్ ఉంది. ఈ సభకి ఈ వెనకాల ఉన్నటువంటి సభా ప్రాంగణానికి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి చీఫ్ గెస్ట్గా వస్తూ ఉన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి నిరుద్యోగులు రావాలనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ చేసింది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో చూడాలి, ఈరోజు కేబినెట్ సమావేశంలో అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని నిరుద్యోగుల విషయంలో అనేటువంటి డిమాండ్ కూడా బీఆర్ఎస్ చేస్తూ ఉంది. సచిన్. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ సభకు రేపటి సభకు అనుమతి దక్కింది. రేపు సరూర్ నగర్ బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. హైవేను బ్లాక్ చేయకూడదని సూచించింది కోర్టు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. 17 రోజులుగా అనుమతిపై నిర్ణయం ఎందుకు తీసుకోలేదని పోలీసు శాఖను ప్రశ్నించింది హైకోర్టు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ రేపు సభను ఏర్పాటు చేసింది. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.